గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ఈరోజు ఇప్పుడు చేస్తున్న వీడియోని త్రిపుల్ ఐటీ రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత ఒకవేళ త్రిపుల్ ఐటీ సీట్ రాని వాళ్ళు ఉంటే, అంటే మంచి మార్కులు ఉండి త్రిపుల్ ఐటీ సీట్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చెయ్యాలి అనే టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ దానికి సంబంధించి నేను ఏదైతే సలహా ఇద్దాం అనుకున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషను ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కాబట్టి అంటే ఇప్పుడు త్రిపుల్ ఐటీ రిజల్ట్ జూలై 11న వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ త్రిపుల్ ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్కి పిలుస్తారు. అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. వెరిఫికేషన్కి పిలిచిన తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ ఎవరైనా సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళని తీసేసి రిమైనింగ్ వాళ్ళకి సీట్లు అలొకేట్ చేస్తారు. సీటింగ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ, లేదంటే తక్కువ మార్కులు వచ్చిన ఎక్కువ మార్కులు వేయటం కానీ, లేదంటే సపోజ్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేకపోవటం కానీ, ఇలాంటివి కనుక జరిగితే అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఖాళీలన్నీ చూసుకొని వాళ్ళు సెకండ్ ఫేజ్ కింద సెకండ్ లిస్ట్ని రిలీజ్ చేస్తారనమాట. ఎవరు? త్రిపుల్ ఐటీ వాళ్ళు. సో జూలై 11న రిజల్ట్ ఇచ్చి వాళ్ళని వెరిఫై చేసి మళ్ళీ ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్లు అలాట్ చేసి తర్వాత వేకెన్సీస్ ఏమున్నాయో కనుక్కొని ఐడెంటిఫై చేసి మళ్ళీ సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేసి, అంటే సెకండ్ లిస్ట్లో తక్కువ సీట్లే ఉంటాయి, ఫస్ట్ లిస్ట్లో ఉన్నట్టు ఎక్కువే ఉండవు. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, లేదంటే కనుక సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేకపోయినా ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి అదంతా అయిపోయేసరికి నేను ఏ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పాలనుకున్నానో ఆ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. సో జూలై 11న మనకి త్రిపుల్ ఐటీ రిజల్ట్. సీట్ వస్తే ఓకే, సీట్ రాలేదనుకోండి మరి ఏం చేయాలి? జూలై 11th కన్నా ముందే ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ పాటికే మీరు ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతిలో, అంటే ఇదేమంటాము అంటే యానిమల్ హస్బెండరీ అంటాం. ఏమంటాము? యానిమల్ హస్బెండరీ అంటాము. సో తిరుపతిలో ఉందన్నమాట ఈ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఏంటి అంటే నోటిఫికేషన్ పడింది మనకి. సో ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక సో నీట్గా అప్లై చేసుకోండి. త్రిపుల్ ఐటీ తర్వాత నాకు తెలిసి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి. చూడండి ఒకసారి. డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్స్. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే అడ్మిషన్ ఇంటూ 2 years. సో అడ్మిషన్ 2 years డిప్లొమా కోర్సు యానిమల్ హస్బెండరీలో. నేను మీకు చెప్పేది ఏంటి అంటే దీంట్లో జాయిన్ అవ్వాలా వద్దని చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉండుంటారు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మంచి కోర్సులు. ఏంటి అంటే ఫిషరీస్ ఒకటి, యానిమల్ హస్బెండరీ ఒకటి, ఇప్పుడు అగ్రికల్చర్కి కొంచెం తగ్గిందనమాట, ఇంతకుముందు బాగుండేది. ఇవన్నీ ఏంటివి అంటే చాలా మంచి కోర్సులు. తెలియక సో ఇంజనీరింగ్ అని, తర్వాత అవని ఇవని అందరూ ఎక్కువ మంది ఎటు వెళ్ళిపోయి తర్వాత జాబులు రాక సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. సో ఈ యానిమల్ హస్బెండరీ కోర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళకి మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, లేకుంటే ప్రైవేట్ సెక్టర్లోనైతే చాలా జాబ్స్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ కాలేజెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. మొత్తం నాకు తెలిసి 22 కాలేజెస్ ఉన్నాయి మన స్టేట్ మొత్తం మీద. వాటిలో 10 వచ్చేసరికి గవర్నమెంట్ రన్ చేస్తుంది, గవర్నమెంట్ కాలేజెస్. ఒక 12 కాలేజెస్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నమాట, యానిమల్ హస్బెండరీ కాలేజెస్. కాబట్టి కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి, సీట్లు కూడా చాలా తక్కువ అన్నమాట. 900 సీట్స్ ఉంటాయి. 300 ఏమన్నా కానీ గవర్నమెంట్ రన్ చేస్తుంది. 300 సీట్స్ అది రన్ చేసే 10 కాలేజెస్లో ఉంటాయి. రిమైనింగ్ 600 సీట్స్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నాయన్నమాట. సో ఈ ఇంజనీరింగ్లు అవి ఇవి చేసి ఇబ్బంది పడటం కన్నా కానీ, ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువ. ఇంజనీరింగ్ మంచిది కాదని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని లక్షల మంది, నాకు తెలిసి ఒక 3 lakhs 4 lakhs ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయంటే లేవు. కాబట్టి నా సలహా ఏంటి అంటే గుంపంతా వెళ్ళిపోయి గొర్రెల గుంపులాగా ఒక దగ్గర దూకేయటం కాకుండా బెస్ట్ వే అన్నమాట, ఏది మంచిది అని ఆలోచించుకొని మీరు కనుక జాయిన్ అయితే
మీరు ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటి అంటే యానిమల్ హస్బెండరీ. ఇది 2 ఇయర్స్ కోర్స్ అన్నమాట. మీరు ఇంటర్మీడియట్ ఎలా చదువుతారో ఈ యానిమల్ హస్బెండరీ కోర్స్ కూడా అలాగే చదువుతారు. మీకు గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు వచ్చినా, లేదు అంటే కనుక యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీలో కూడా సీట్లు ఉంటాయి. యూనివర్సిటీలో వస్తే ఇంకా బెస్ట్ అన్నమాట. ఇంకా మీకు అసలు తిరిగే ఉండదు. త్రిబుల్ ఐటీ మిస్ అయ్యారనే బాధ కూడా ఉండదు ఈ యూనివర్సిటీలో కనుక పొందితే. మరి ఇంతకీ ఈ యూనివర్సిటీలో సీట్లు ఎలాగిస్తారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సీట్లు ఎలా కేటాయిస్తారో ఒకసారి చూద్దామండి. సరే ఒకసారి చూద్దామండి. కాలేజెస్ లిస్ట్ ఒకసారి చూద్దాండి. ఇక్కడ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ అంటున్నాడు. అంటే ఏంటి అంటే యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్న కాలేజెస్ అన్నమాట. ఓకే, సరే చూద్దాం. అంటే ప్రైవేట్ కాలేజెస్, ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్. చూద్దాము. ఇక్కడ చూడండి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, 12 ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్ వాళ్ళు అయితే కనుక ఇది ఇక్కడ ఉంది చూడండి, మల్లినేని లక్ష్మయ్య యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్. ఇది సింగరాయకొండ దగ్గరలో ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాకు వచ్చి ఒకటి ఉంది, పైడా యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఈస్ట్ గోదావరి. సో ఇలాగ మీ డిస్టిక్కి దగ్గరలో ఎక్కడైతే యానిమల్ హస్బెండరీ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ మీరే ఒకసారి చెక్ చేసుకోండి. కడప డిస్టిక్లో 2 ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, ఇంకోటి వచ్చేసి శ్రీనివాస యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్. 2 ఉన్నాయి కడప డిస్టిక్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఒకటి ఉంది, భూమా శోభా నాగిరెడ్డి యానిమల్ హస్బెండరీ కాలేజీ. ఇప్పుడు చూసుకోండి క్లియర్గా లిస్ట్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. నేను రాసిన ఏమి లేకుండా మీకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటివంటే కింద ఇచ్చినవన్నీ కూడా అఫిలియేటెడ్ టు SVVU అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ కాలేజెస్. తర్వాత ఇక్కడ నేను ఇచ్చిన కనిపిస్తున్నాయి చూడండి మీకు ఒకసారి కింద కంటే. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ అన్నమాట. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, గరివిడి, విజయనగరం డిస్టిక్. సో ఇలాగా ఇవన్నీ కూడా గవర్నమెంటే. చిత్తూరు డిస్టిక్ ఒకటి ఉంది, శ్రీకాకుళం ఒకటి ఉంది, కర్నూలు డిస్టిక్ ఒకటి ఉంది, నెల్లూరు ఒకటి ఉంది, చిత్తూరు డిస్టిక్ ఒకటి ఉంది, చిత్తూరు డిస్టిక్ పలమనేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రంపచోడవరము, అంబేద్కర్ కోనసీమ డిస్టిక్. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఒకటి ఉంది. తర్వాత సత్యసాయి డిస్టిక్లో కూడా ఒకటి ఉంది. సో ఇలాగా జిల్లాకు వచ్చి ఒకటి ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రకాశం, గుంటూరుకి అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. సో మొత్తం మీద గవర్నమెంట్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజెస్ 10 ఉంటాయి. అలాగే ప్రైవేట్ వచ్చేసరికి ఒక 12 ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే మీరు త్రిబుల్ ఐటీ సీట్ రాలేదో, లేకుంటే ఏదైనా సీటు వస్తుందో రాదనని డౌట్గా ఉందో, మీరంతా ఏం చేస్తారు అంటే నా బెస్ట్ సలహా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వటం కన్నా కానీ ఈ యానిమల్ హస్బెండరీ జాయిన్ అవ్వండి. ఒకసారి మీ రిలేటివ్స్లో కూడా ఎంక్వైరీ చేసి కనుక్కోండి. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, 2 ఇయర్స్ అయిపోతుంది యానిమల్ హస్బెండరీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎంసెట్ రాసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోతారు. మరి ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అయితే, యానిమల్ హస్బెండరీ డిప్లొమాలో జాయిన్ అయితే 2 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈజ్గా 2 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంసెట్ రాసుకుంటారు. ఎంసెట్ రాసుకొని ఎలాగైతే ఇంజనీరింగ్ ఉందో 4 ఇయర్స్, అలాగే యానిమల్ హస్బెండరీలో కూడా 4 ఇయర్స్ ఉంటుందన్నమాట. అది కనుక చేస్తే మీరు డాక్టర్స్ అవుతారు. ఓకేనా? సో మీరు డాక్టర్స్ అవుతారు, యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డాక్టర్స్ అవుతారు. చాలా మంచి లైఫ్ ఉంటుంది. మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్సే వస్తాయి. తర్వాత ఇక్కడ సీట్లు కౌంట్ ఒకసారి చూడండి. చూడండి యానిమల్ హస్బెండరీ డిప్లొమా, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ అండర్ SVVU గవర్నమెంట్ అన్నమాట. ఇక్కడ 330 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ 660 కనిపిస్తున్నాయి కదా. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ అఫిలియేటెడ్ టు SVVU. సో ఈ రకంగా మొత్తం ఇక్కడ ఒక 300, ఇక్కడ ఒక 600, మొత్తం 900 సీట్స్. ఓన్లీ 900 సీట్స్. త్రిబుల్ ఐటీలోనైతే 3600, అంటే మొత్తం 4400 ఉంటాయి. మిగతావి పోను, ఇది ఒక 15% పోను. లోకల్కి ఎంత ఉంటుంది అంటే 3600.
కానీ ఇక్కడ ఈ 15% తీసేస్తే ఇంకా తగ్గిపోతాయి మనకు సీట్లు. అంటే నాన్ లోకల్కి 15% ఇస్తారు కదా, అది తీసేసామనుకోండి. సో మొత్తం 100% ఉంది 900, 1% అంటే 9 సీట్స్ ఉంటాయి. 15% అంటే 45 సీట్స్ తీసేయాలి దీంట్లో. మళ్ళీ 45 సీట్స్ పోతే ఇంకెంత ఉంటుంది, 900లో 855 సీట్స్ ఉంటాయి. ఏది మన స్టేట్ మొత్తం మీద, ఏపీ మొత్తానికి కూడా ఉంది డిప్లొమా కాలేజెస్ 855 మాత్రమే ఉన్నాయి. సో ఇన్ని తక్కువ సీట్లు అంటే ఇక మీరు ఆలోచించండి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది చదువుతారు ఈ డిప్లొమా? 855 మాత్రమే. అదే ఇంజనీరింగ్ అయితే లక్షల మంది, ఇంటర్మీడియట్ లక్షల మంది, పాలిటెక్నిక్ కూడా 1,00,000 మంది కానీ అలాగుంటారు. కానీ ఇక్కడ యానిమల్ హస్బెండరీకి సంబంధించి చదివే స్టూడెంట్స్ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, 855 మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా రేపు బయటకు వస్తే ఈజీగా సెటిల్ అవుతారు, మంచి మంచి జాబ్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఒకసారి డేట్స్ ఒకసారి చూద్దాండి, ఎప్పుడు లాస్ట్ డేటు ఏంటి అనేది. చూడండి, లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ కమాన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూలై 8కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూలై 8కి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అంటే 8కి స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూలై 22. అంటే టోటల్గా ఎన్ని రోజులు ఇచ్చాడు మనకి? 14 డేస్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇచ్చాడు. ఈ 14 డేస్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోని IIIT రిజల్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అనుకొని కూడా ఈరోజే ఎందుకు చేస్తున్నాను అంటే, ఇక్కడ మనకి అప్లికేషను 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మేబీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు నుంచి, సరే ఈ రోజు నుంచి. ఓకే, మండే నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 14 డేస్లో దీనికి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు IIIT రాలేదని, లేకుంటే ఎవరైనా జాయిన్ అయ్యే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు. కాబట్టి నేను ఈరోజే ఈ వీడియో చేస్తున్నాను. సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఫర్ ద ఇయర్ 2024-25. ఇక్కడ వచ్చేసరికి అసలు మొత్తం సీట్లే ఉంది 855 ఉన్నాయి. సో చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలాగిస్తాడు సీట్లు అంటే, IIIT సీట్స్ ఎలాగిస్తున్నాడు మీకు? బేస్డ్ ఆన్ 10th మార్క్స్, అవునా కదా? అలాగే ఈ యానిమల్ హస్బెండరీలో కూడా మీకు సీట్లు ఎలాగిస్తాడు? 10thలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తాడు. 10thలో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి ఈ యానిమల్ హస్బెండరీ సీట్స్ ఇస్తాడనమాట. అయితే ఈ యానిమల్ హస్బెండరీకి ఏజ్ ఉంటుంది, ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ నుంచి 20 వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే దీనికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే నేనేం చెప్పాను, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, అలాగే ఎన్ని సీట్లు ఉంటాయి, ఎవరు జాయిన్ అవ్వచ్చు, సెలక్షన్ ఎలాగుంటుంది ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ని బట్టే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కేసు ఏంటి అంటే రూరల్ అర్బన్, అంటే విలేజ్లో చదివిన వాళ్ళకి 75% ఉంటుంది, 75% ఆఫ్ సీట్స్ ఉంటాయి. టౌన్లో చదివిన వాళ్ళకి 25% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో టౌన్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా దీనికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు ఈజీగా జాయిన్ అవ్వటం ఎలాగో నేను మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా? సో అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నన్ను అడగండి. మీరు ఈ వీడియో మీద చూపే ఇంట్రెస్ట్ని బట్టి నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది ఈ జాయిన్ అవ్వటానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో. దాన్ని బట్టి రేపు నాకు అర్థమవుతుంది, నాకు వచ్చే వ్యూస్ని బట్టి, అలాగే నాకు వచ్చే లైక్స్ని బట్టి. సో దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఇంకా ఏమున్నాయి, అప్లికేషన్ పెట్టాలంటే మనకు డాక్యుమెంట్స్ ఏం కావాలి ఒకటి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలాగ పెట్టుకోవాలి,
అలాగే ఈ యానిమల్ హస్బెండరీలో మీకు జాబ్స్, ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి, మీరు కాన్ఫిడెంట్గా జాయిన్ అవ్వచ్చా లేదా అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీళ్ళ దగ్గర ఎవరైతే 10th కంప్లీట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ మా వీడియోని షేర్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. నాకు వచ్చిన లైక్స్ కౌంట్ను బట్టి ఎంతమంది అంటే ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలని. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను అన్నమాట. అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను ఎవ్రీడే చెప్తున్నాను. సో నాకు వచ్చేసరికి ఏంటి అంటే, నా వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. నేను మొన్న చెప్పినప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు 95% ఉన్నారు. ఇప్పుడు అది ఎంతగా తగ్గింది అంటే 92కి. అంటే చేస్తున్నారు, నేను రిక్వెస్ట్ చేసినందుకు నా వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. 95% నాట్ సబ్స్క్రైబ్డ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత అయ్యారు అంటే 92 అయ్యారు. అంటే తగ్గింది. అంటే 7%. అంతకుముందు ఎంత ఇక్కడ చేసిన వాళ్ళు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు 7కి పెరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ని మీరు మన్నించి కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకా ఈ వీడియోని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మాది ఎడ్యుకేషనల్ ఛానల్. మీరు ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళే సపోర్ట్ చేయకపోతే రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయరు. కాబట్టి ఎవరైతే మీరు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలి అనుకుంటున్నారో, ఈరోజు చెప్పిన నేను నోటిఫికేషన్, యానిమల్ హస్బెండరీ నోటిఫికేషను, ఆ తర్వాత అగ్రికల్చర్ నోటిఫికేషను, ఫిషరీస్ నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే నేను మీకు ముందే చెప్పాను, మీరు ఇంటర్ ద్వారా ఇంజనీరింగ్కి వెళ్ళినా, లేదంటే కనుక IIITలో ఇంజనీరింగ్ జాయిన్ అయినా, సో మా గైడెన్స్ మేము ఎప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తూనే ఉంటాము. CRT ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి అర్థమెటిక్ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా చెప్తాము. మీరు అందరికన్నా ముందు ఉండాలి అంటే మన ఛానల్లో చూసి నేర్చుకోండి. అప్పుడు మీరు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత CRT ప్రోగ్రామ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, సో దయచేసి మా వీడియో చూసి అలాగ వెళ్ళిపోవద్దు, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాను, ఈ కంటెంట్ కోసం ఎంతో కష్టపడుతున్నాను, రిఫర్ చేస్తున్నాను. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.